Welcome to our channel. Now we are discuss circles, previous questions in JEE and MSET. First one here, the center of the circle touching the y-axis, and it is the first condition is the y-axis at 0, 3 and making an intercept 2 units on positive x-axis is అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. సరే ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు మనకి ఇక్కడ y యాక్సిస్ at 0, 3 వద్ద టచ్ చేస్తుందట. సరే ఇప్పుడు తీసుకుందాం సర్కిల్ ఏ విధంగా ఉందో తీసుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈస్ ద సర్కిల్ అనుకుందాం. ఈ విధంగా సర్కిల్ ఉందనుకుంటున్నాం. ఇక్కడ y యాక్సిస్ ఎట్లా టచ్ చేస్తుందన్నాడు, 0, 3 అన్నాడు. ఇట్ ఈస్ ద y యాక్సిస్ అనుకుంటున్నాం. ఇట్ ఈస్ 0, 3. ఇట్ ఈస్ ద బి అనండి, ఏ అనండి, ఐజోర్విష్. తర్వాత ఏమన్నాడు, 0, 3 మేకింగ్ అండ్ ఇంటర్సెప్ట్ 2 యూనిట్ అండ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఎంత అవుతుందట, 2 యూనిట్స్ అన్నట్టు. ఇట్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్, ఇట్ ఈస్ ద వై యాక్సిస్. ఇక్కడ టచ్ చేస్తుంది. సరే ఇక్కడ నుండి ఇక్కడ గల యూనిట్స్ ఎంత అని చెప్పాడు, ఇట్ ఈస్ ద బి అనుకున్నా ఒకటి, ఇది వేరే అనుకోండి, ఇట్ ఈస్ ద ఏ, ఇట్ ఈస్ ద సి అనుకుందాం. నా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ 2 యూనిట్స్. ఇట్ ఈస్ ద ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అవుతుంది. సరే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సెంటర్. ఈ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది అదేనా. సరే చూడండి ఇప్పుడు ఇక్కడ ఇయర్ టు ఇయర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 3 అవుతుంది చూడండి. అంటే ఇక్కడ ఏమన్నాడు 0, 3 అన్నాడు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ 3 అవుతుంది కాబట్టి ఈ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ కూడా ఏమొస్తుంది, 3 అవుతుంది. అంటే మీనింగ్ ఏమవుతుంది, సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటాం, ఇక్కడ ఇది పి అనండి, ఇది సెంటర్ సి అనుకుంటాం కానీ కామన్గా సి అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇయర్ టు అంటే ఈ పాయింట్ నుండి ఎక్స్ యాక్సిస్ గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ డినోటెడ్ బై ఏమొస్తుంది, వై కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది, ఇక్కడ సెంటర్లో వై కోఆర్డినేట్ 3 అవుతుంది. ఓకే 3 వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇంకొకటి రావాలి, ఇది తెలియదు. సరే తెలియకపోతే ప్రాబ్లం లేదు. ఓకే ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ ఏమొస్తుంది, రేడియస్ అవుతుంది. ఏమంటాం, రేడియస్ అంటే సర్కిల్కి ఏమొస్తుంది, రేడియస్ అవుతుంది. సరే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ r అవుతుంది కాబట్టి ఇది ఏమొస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది. r, 3 అనుకుంటాం. సెంటర్ ఏమనుకుంటున్నాం, r, 3 అనుకుంటున్నాం. సరే ఇది రేడియస్ అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి సెంటర్ నుండి ఏసీకి కూడా ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. ఇదే r అవుతుంది, ఇది కూడా r అవుతుంది. సరే ఈ r ఫైండ్ అవుట్ చేస్తే ఈ r వచ్చేసినట్టుగా మనకు ఈ r ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమని తెలుసు, ఇక్కడ ఇది ఆల్రెడీ 3 అని తెలుసు. ఇది ఇయర్ టు ఇయర్, దీన్ని ఏమనుకోండి, ఇది ఏపీసీ అనుకున్న కాబట్టి ఏదన్నా ఎం అనుకోండి. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 అని తెలుసు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని తెలుసు. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాడు, 2 అన్నాడు కాబట్టి ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఏఎం ఈజ్ ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. అంటే ఈ డయాగ్రామ్లో ఏదేమొస్తుంది, ఏసీఎంలో చూడండి, ట్రయాంగిల్ ఏసీఎం తీసుకుంటున్నాం. అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు, 1 అని తెలుసు. అదేవిధంగా ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు, 3 అని తెలుసు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఆర్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎంత, ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ సెంటర్లో ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసినట్టే. సరే ఇది ఏమవుతుంది చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఏమని రాసుకోవచ్చు, ఏసీ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏమని రాసుకోవచ్చు, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం స్క్వేర్ ప్లస్ ఎంసీ స్క్వేర్. నౌ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, వి నో దట్ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఇది రేడియసే ఇది రేడియసే కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, 1. 2 యూనిట్స్ అన్నట్టు కూడా లాఫ్ అవుతుంది కాబట్టి 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ ఎంసీ అంటే ఈ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 3. ఇది కూడా అదే 3 అవుతుంది కాబట్టి 3 స్క్వేర్. నౌ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. నౌ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, √10. రేడియస్ ఎంత వచ్చింది, √10. మనకు కావాల్సిన రేడియస్ కాదు, ఏం కావాలి, సెంటర్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇది రేడియస్ √10 అయింది. ఇది ఏమొస్తుందని చెప్పుకున్నాం, ఫస్ట్ కోఆర్డినేట్ అవుతుందని ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మనకి ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ ఏమంటాం, ఫస్ట్ కోఆర్డినేట్ ఇన్ సెంటర్ అంటాం. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, √10. అంటే ఇప్పుడు సెంటర్ ఏమైనట్టు మనకు, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు √10 అండ్ 3. అంటే సెంటర్ √10, 3 అనేది ఎన్నో ఆప్షన్ అవుతుంది, బి ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. హియర్ the equation of the circle which touch the lines x is equal to 0, y is equal to 0, x is equal to c is MSET 95లో వచ్చిందట. సరే ఏం కావాలంటే మనకి ఈక్వేషన్ కావాలంటే ఎలాంటి ఈక్వేషన్ కావాలి, దట్ ఈక్వేషన్ టచ్ ద x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు సి లైన్. సరే ఏ విధంగా ఉంటుంది అంటే x యాక్సిస్ y యాక్సిస్ అంటే వస్తుంది, దట్ సర్కిల్ టచ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నట్టు. సరే కోఆర్డినేట్ యాక్సిస్ని టచ్ చేసేటువంటి సర్కిల్ ఏ విధంగా ఉంటుంది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం తీసుకుంటాం,
ఈ విధంగా సర్కిల్ ఉందనుకుంటున్నాం. ఇట్ ఈస్ ద y axis, it is x axis and it is the y axis. So x is equal to c is parallel to x axis. X is equal to c అన్నాడు కాబట్టి it is parallel to x axis. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, it is x is equal to c లైన్ అన్నట్టు. సరే ఇప్పుడు ఏమొస్తుంది, ఇటు x axis y axis అని కాబట్టి డిస్టెన్స్ ఏమొస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ ఏమో అని చెప్పినట్టు ఇక్కడ c అని చెప్పినట్టు. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, సర్కిల్ యొక్క డయామీటర్ కూడా ఏమవుతుంది, సర్కిల్ డయామీటర్ ఆల్సో c అవుతుంది. సార్ ఇట్ ఈస్ ద సెంటర్ అనుకోండి, సర్కిల్ డయామీటర్ కూడా ఏమవుతుంది, c అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది, ఇయర్ టు ఇయర్ డిస్టెన్స్ ఏమని రాయొచ్చు, c/2 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇది ఏమవుతుంది, c/2 c/2 అయితే సెంటర్, ఇది c అవుతుంది. ఇది కూడా ఏమొస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ ఏమవుతుంది, ఇది కూడా ఏమవుతుంది, c/2 అవుతుంది. ఎందుకంటే ఇది రేడియస్ అవుతుంది. రేడియస్ c/2 అన్నప్పుడు ఈ రేడియస్ కూడా c/2 అవుతుంది కదా. అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమైతే సెంటర్ కోఆర్డినేట్స్ c/2 c/2 అవుతుంది. సరిపోతుంది, సెంటర్ కోఆర్డినేట్ తెలుసు, అదేవిధంగా రేడియస్ ఏమవుతుంది, ఇది డయామీటర్ అని తెలుసు. డయామీటర్ హాఫ్ అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం, సారీ r ఈజ్ ఈక్వల్ టు diameter by 2. Now r is equal to diameter అంటే ఇక్కడ నుండి ఇక్కడ గల డిస్టెన్స్ ఇది c/2, సెంటర్ c/2 c/2, రేడియస్ ఇస్ ద c/2. రిక్వైర్డ్ ఈక్వేషన్ x మైనస్ h హోల్ స్క్వేర్ అంటాం. అంటే c/2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ c/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ ఆన్సర్ ఇస్ ద c/2 హోల్ స్క్వేర్, రేడియస్ కూడా. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్ మైనస్ 2cx అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి cx ప్లస్ c²/4 ప్లస్ ఇక్కడ కూడా దీన్ని సింప్లిఫై చేస్తే y² 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మైనస్ cy ప్లస్ c²/4 ఈజ్ ఈక్వల్ టు c²/4. c²/4 క్యాన్సిల్. నౌ x² ప్లస్ y² మైనస్ cx అండ్ మైనస్ cy ప్లస్ c²/4 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 0. It is option is the x² plus y² minus cx minus cy plus c²/4. It is the D option. So next question. The equations to the circles which touch the lines 3x minus 4y plus 1 equal to 0 and 4x plus 3y minus 7 is equal to 0 and passing through 2, 3 are. అంటే మనకు కావాల్సిన ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండాలట, ఏమొస్తుందంటే టచ్ ద లైన్స్ అన్నాడు. అంటే ఈ 2 లైన్స్ ఏమవుతున్నాయి అన్నట్టు ట్యాంజెంట్స్ అవుతాయి మనకు కావాల్సిన ఈక్వేషన్కు. మళ్ళీ మనకు కావాల్సిన ఈక్వేషన్ పైన ఏముండాలి, 2, 3 ఉండాలట. ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ ఏమన్నాడు. సరే ఏ విధంగా ఉంటుందో చూద్దాం, రఫ్గా చూద్దాం. డయాగ్రామ్ వేస్తున్నా. ఇప్పుడు మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉందనుకుంటున్నాం. ఈ సర్కిల్ పైన ఏముండాలి, 2, 3 అనే ఒక కండిషన్, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమవుతుంది, దీన్ని టచ్ చేస్తున్నట్టుగా ట్యాంజెంట్ 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0 టచ్ చేస్తున్నట్టు ట్యాంజెంట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇదేమనుకుంటున్నాం, దిస్ లైన్ ఈజ్ ద 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చూస్తే ఏమైంది, 4x ప్లస్ 3y మైనస్ 7 అన్నాడు. అంటే దీనికి పర్పెండిక్యులర్ లైన్ అది చూడండి. ఇక్కడ x కోఫిషియంట్ దీనికి y ఉంది, y కోఫిషియంట్ xకు ఉంది కాబట్టి ఇది పర్ఫెక్ట్. అండ్ సైన్ కూడా చేంజ్ అవుతుంది, రెండిట్లలో ఏదైనా ఒక సైన్ చేంజ్ అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ y యొక్క సైన్ చేంజ్ అయింది, అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది. సో దీనికి మ్యూచువల్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, దీనికి టాంజెంట్ అవుతుంది. అంటే ఈ విధంగా ఉంటుంది ఇది. సరే ఇప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ ఏమవుతుంది, ఇది 4x ప్లస్ 3y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సరే ఈ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే ఈ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్గా మనం ఈ సర్కిల్కి ఏమనుకుంటున్నాం, g, f ఈజ్ ద సెంటర్ అనుకుంటాం, రేడియస్ ఏమనుకుంటాం, r ఈజ్ ద రేడియస్ అనుకుందాం. r ఈజ్ ద రేడియస్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి చూడండి. ఇది కూడా రేడియస్ అవుతుంది. అంటే సెంటర్ నుండి ఈ లైన్ గల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమంటారు, రేడియస్ అంటాం. ఈ సెంటర్ నుండి ఏ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ అంటాం. ఈ సెంటర్ నుండి సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ P అనుకుంటే దీనికి కూడా డిస్టెన్స్ ఏమంటాం, రేడియస్ అంటాం. ఇవన్నీ వస్తున్నాయి రేడియస్. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, GFR ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఎన్ని, 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. GFR అంటే మనం ఎన్ని వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో అన్ని కండిషన్స్ ఉండాలి. అన్ని కండిషన్స్ ఉంటే అప్పుడు ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే మనం 3 కండిషన్స్ ఉన్నాయో లేవో చూడండి. GFR మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ గల డిస్టెన్స్ ఏమవుతుంది, R. ఫర్ ఎగ్జాంపుల్ C అనుకుందాం, ఇది P అనుకుందాం, ఇక్కడ ఆల్రెడీ P ఇది Q అనండి, ఇది ఏమవుతుంది R అనుకుందాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, CP ఈజ్ ఈక్వల్ టు CQ ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది R. ఈ 3 కండిషన్స్ అంటే
సిపి సిక్యూ ఒకసారి తీసుకుంటే ఒక కండిషన్ వస్తుంది, సిక్యూ సిఆర్ తీసుకుంటే ఇంకో కండిషన్ వస్తుంది, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి తీసుకుంటే ఒక కండిషన్ వస్తుంది. 1 2 3 కండిషన్స్ వస్తాయి. కాబట్టి అప్పుడు జిఎఫ్ఆర్లను ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇది లెంతీ ప్రాసెస్. ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఆప్షన్ ఉండేద్దాం. ఆప్షన్ ఉండి రావడం కొరకు ఏమొస్తుంది, 2,3ని సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆన్సర్. ఒకవేళ 2 సాటిస్ఫై చేస్తే ఎట్లా, 2 సాటిస్ఫై చేసినట్లే ఏదంటే అటు అర్థమైంది, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై ఇట్ ఈజ్ ఆన్సర్. ఒకవేళ ఇట్లా ఇది సాటిస్ఫై చేసింది అనుకోరి అప్పుడు ఈ ప్రాసెస్ చేయాలి. అట్లాంటిది ఏమి ఉండదు, కంపల్సరీ ఒకటే ఉంటుంది. ఫస్ట్ చూద్దాం. దీనిలో సాటిస్ఫై సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 2,3 సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఏమొస్తుంది, ఏలా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది, 2 స్క్వేర్ అంటే ఎంత 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 9 మైనస్ 4 into 2 ఆన్సర్ ఈజ్ ద 8. 4 into 2 is 8 మైనస్ 6 into y ఆన్సర్ ఎంత 6 into 3 అంటే 48 ప్లస్ ఎంత 43. ఇది ఆన్సర్ ఏమైతే చూద్దాం. నౌ 4 ప్లస్ 9 ఎంత అవుతుంది 13 మైనస్ 8 మైనస్ 48 అంటే 56 ప్లస్ 43 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఓకే, ఇది సాటిస్ఫై చేసింది. దీన్ని కూడా సాటిస్ఫై చేస్తా చూద్దాం. దీన్ని చూద్దాం. ఓకే, 5 into 3 స్క్వేర్ అన్నాడు కాబట్టి ఏమొస్తుంది 4 ప్లస్ 5 into నౌ వై స్క్వేర్ అన్నాడు కాబట్టి 3 స్క్వేర్ కాబట్టి ఏమొస్తుంది 9 మైనస్ 12 into ఎక్స్ అన్నాడు కాబట్టి 2 మైనస్ 24 into వై అంటే ఎంత అవుతుంది 3 ప్లస్ 31. ఇట్ ఈజ్ ఆన్సర్ కూడా 0 వస్తే సరిపోతుంది. చూద్దాం. 5 4 జా 20, 5 9 జా 45, 12 2 జా 24, నెక్స్ట్ 24 into 3 72 ప్లస్ ఎంత అవుతుంది 31. ఇట్ ఈజ్ ఆన్సర్ 0 వస్తే అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 20 ప్లస్ 45 65, 65 ప్లస్ 31 అంటే 65 ప్లస్ 1 ఎంత అవుతుంది 66 ప్లస్ 30 అంటే ఏమవుతుంది 96. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది 24 మైనస్ 72 ఆల్సో 96 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 0. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఏ సాటిస్ఫై చేసింది, బీవీ కూడా సాటిస్ఫై చేసింది అనుకో 2 సర్కిల్స్ను, అప్పుడు ఈ ప్రాసెస్లో చేయాలి. ఈ విధంగా తీసుకొని చేయాలి. అంటే 3 కండిషన్స్ తీసుకోవాలి. సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఒక కండిషన్, జీ కామా ఎఫ్ కామా ఆర్లలో ఒక కండిషన్, అదే సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ తీసుకుంటే ఒక కండిషన్ వస్తుంది, సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి తీసుకుంటే ఒక కండిషన్. ఈ 3 కండిషన్స్ యూజ్ చేసి జిఎఫ్ఆర్లను సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. హియర్ ఏ వేరియబుల్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ 2,0 అండ్ టచ్ ద వై యాక్సిస్. అంటే ఏమవుతుందట, మనకు ఉన్నటువంటి సర్కిల్ ఏమవుతుందట పాసింగ్ త్రూ ద 2,0 అండ్ టచ్ ద వై యాక్సిస్ అన్నాడు. సరే రాద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద 2,0 అన్నాడు కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. 2,0 ఇట్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్ అవుతుంది. నా టచ్ ద వై యాక్సిస్ అన్నాడు. ఇట్ ఈస్ ద వై యాక్సిస్ ఇక్కడ టచ్ చేస్తుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ దెన్ ద లోకస్ ఆఫ్ ఇట్ సెంటర్. సెంటర్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెంటర్ యొక్క లోకస్ మనం ఏమనుకున్నాం, కామన్గా పి అనుకుందాం. x1, y1 is the locus అనుకుందాం. లెట్ px1, y1 be a locus అనుకుంటున్నాం. సో ఇది లోకస్ అనుకున్నావు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది రేడియస్ అవుతుంది. రేడియస్ ఏమవుతుంది x1 అవుతుంది ఇక్కడ. అంటే ఇట్ ఈస్ ద రేడియస్ ఈజ్ ద x1. నౌ ఇప్పుడు రేడియస్ x1 అవుతుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ circle, it is the center x1, y1, radius is the x1 and it is the x minus x1 whole square plus y minus y1 whole square is equal to ఏమని రాస్తాం రేడియస్ అంటే x1 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసుకునే ముందు ఇటు ఏమొస్తుంది సర్కిల్ పాసింగ్ త్రూ ద 2,0 అని 2,0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇటు x ఈజ్ ఈక్వల్ రాయాలి, ఇది y ఈజ్ ఈక్వల్ రాస్తే ఇప్పుడు ఏమొస్తుంది 2 minus x1 whole square plus y ఆన్సర్ ఇస్ ద 0 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2 జా 4x1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది x1 స్క్వేర్ అవుతుంది. ఇయర్ x1 స్క్వేర్ క్యాన్సల్ అంటే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ అది తీసుకెళ్తే 4x1 మైనస్ 4 అంటే ఇయర్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇస్ ద కామన్ x1 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ 4 కామన్ తీసుకున్నాం కాబట్టి px1, y1 ఇస్ ద లోకస్ కాబట్టి x1కి సబ్స్టిట్యూట్ x, y1కి సబ్స్టిట్యూట్ y రాస్తా కాబట్టి y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 4 ఇంటూ x మైనస్ 1 అవుతుంది. నా ఇదేమొస్తుంది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x మైనస్ 1 అంటే ఇదేమొస్తుంది పారాబోలా అవుతుంది. అంటే లోకస్ ఏమొస్తుంది సెంటర్ యొక్క లోకస్ ఏమొస్తుంది పారాబోలా అవుతుంది అర్థం. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ద లైన్ x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎ టాంజెంట్ ఎట్ 0,0 టు ద సర్కిల్. సర్కిల్కి ఎక్కడ టాంజెంట్ అవుతుందట x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది 0,0 అన్నాడు. అంటే ఇది సర్కిల్ అనుకుంటున్నాం.
ఇట్ ఈస్ ద ట్యాంజెంట్ ఎట్ 0,0 అన్నాడు. 0,0 వద్ద ట్యాంజెంట్ అవుతుంది ఇది. ఏ లైన్ x+3y ఈజ్ ఈక్వల్ టు 0 ట్యాంజెంట్. నెక్స్ట్ ఆఫ్ ద రేడియస్ ఎంత అని చెప్పిండు 1 అన్నాడు. ఇట్ ఈస్ ద రేడియస్ ఎంత అని చెప్తుండు 1. దెన్ ద సెంటర్ ఆఫ్ వన్ సచ్ సర్కిల్ ఈజ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడు. అంటే 4 సెంటర్లలో ఏదో ఒకటి సెంటర్ అవుతుంది అని చెప్పిండు. సరే సెంటర్ ఫైండ్ అవుట్ చేయడు కాబట్టి ఇది x+3y అనేది ఏమవుతుంది ట్యాంజెంట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం నార్మల్ ఫైండ్ అవుట్ చేద్దాం. నార్మల్ అంటే ఏమని తెలుసు నార్మల్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని తెలుసు. అంటే నార్మల్ ఫైండ్ అవుట్ చేసి ఆ నార్మల్ను సాటిస్ఫై చేసేటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఈ 4 అది చూసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ సెంటర్ అంటాం. సరే ఇప్పుడు ఏమవుతుంది x+3y ఈజ్ ఈక్వల్ టు 0కి నార్మల్ ఏమవుతుంది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటూ ఇట్ ఈస్ పాసింగ్ 0,0 అన్నట్టుగా ఇక్కడ 0,0 అంటే ఇట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది. అంతేనా. సరే ఇప్పుడు ఏమొస్తుంది దీనికి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ ఏమొస్తుంది x కోఫిషియంట్ వైకి రాయాలి, y కోఫిషియంట్ ఏమి రాస్తున్నాం ఎక్స్కి రాస్తాం. నో ఇక్కడ సైన్ చేంజ్ చేస్తాం కాబట్టి ఏమొస్తుంది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇట్ ఈస్ పాసింగ్ 0,0 కాబట్టి కాన్స్టెంట్ ఉండదు సరిపోతుంది డైరెక్ట్ రాసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది y కోఫిషియంట్ 3 ఉంది ఇటు రాస్తున్నాం 3x. నో x కోఫిషియంట్ అంటే 1y ఇక్కడ సైన్ చేంజ్ చేయాలి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనేది 3x - y ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సరే ఈ 4 దేన్ని అయితే సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ ద ఆన్సర్. ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఏ ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఏమొస్తుంది 3 × 3 - 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. 0 కాదు కదా ఇది ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఇట్ ఈజ్ ఏ కాదు బి తీసుకుందాం -3/√10 ఎక్స్ అంటే ఇది కాబట్టి. నెక్స్ట్ y అంటే ఏమవుతుంది +3/√10 అవుతుంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. -3 - 3 అంటే -6 అవుతుంది. అంటే బి ఈజ్ రాంగ్. సి తీసుకుంటున్నాం 3 × 3 అంటే 9/√10. నెక్స్ట్ మైనస్ ప్లస్ 1/√10. ఇట్ ఈస్ ఆన్సర్ ఎంత అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కాదు 9 + 1 అంటే కాదు అంటే డి సి ఆల్సో రాంగ్. డి ఆప్షన్ కానీ చూద్దాం వెరిఫై చేద్దాం. నౌ 3 × 1/√10 అండ్ -3 × అంటే 3/√10 3/√10 and -3/√10 is equal to 0. Now D is the option. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.